పుల్లటి మామిడికాయతో ఏ పచ్చడి పెట్టినా కూడా టేస్ట్ అయితే అదిరిపోతుంది కదండి. నేను మామిడికాయ తురుము పచ్చడి పెట్టాను, చాలా చాలా బాగుంది. వైట్ రైస్లో వేసుకొని తింటుంటే. దీనికోసం నేను 4 పుల్లటి మామిడికాయలు తీసుకొని ముచ్చికి తీసేసి ఇట్లానే తొక్కు తీయకుండా నేను తురుముకుంటున్నాను. మీకు ఇష్టం లేకపోతే తొక్కు తీసేసి తురుముకోవచ్చు. ఇంత తురుము వచ్చింది. ఒక ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసి ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు తురుములోకి 1 టీ స్పూన్ పసుపు, 1/2 కప్పు కారము, మనం పొడి చేసుకున్న మెంతి పొడి, ఆవు పొడి, అలాగని 1/2 కప్పు కన్నా తక్కువ సాల్ట్ వేసుకోండి. తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు. పల్లి నూనె ప్యాన్లో కొంచెం ఎక్కువ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, దంచిన ఎల్లిపాయలు, ఇంగువ వేసుకొని తాలింపు పెట్టి అది ఫ్రై అయిన తర్వాత ఈ పచ్చడి అంతా అందులో వేసేసి 2 మినిట్స్ హై ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత ఒక గాజు బాటిల్లో పెట్టుకుంటే 1 మంత్ వరకు నిల్వ ఉంటుందండి. మీకు ఏమైనా డౌట్గా ఉంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది.